హలో ఫ్రెండ్స్, నా పేరు అన్సు సుశాంత్. లర్న్ వన్కి స్వాగతం. ఈ ఫోటోషాప్ సెషన్లో మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఇంకా ప్యాచ్ టూల్ గురించి నేర్చుకుందాం. అది ఎక్కడ మనకి ఎలా వాడతారు అనేది. ఓకేనా గైస్? స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ హెల్ప్తో మనం ఒక ఫోటోలో ఏదైనా హైడ్ చేయాలి అనుకున్నా, డిలీట్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. వాటికి మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ని వాడతాం. ఎగ్జాంపుల్కి నేను ఈ ఇమేజ్లో ఈ ఎల్లో పోల్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఏం చేస్తుంది, మీరు దేన్ని అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో అది ఆటోమేటిక్గా ఆ చుట్టూ ఉన్న ఏరియాని చూసి అక్కడ కాపీ అండ్ పేస్ట్ చేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. నేను ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేస్తాను. ముందు నేను క్లిక్ చేసి ఆ అప్పర్ పోర్షన్ కొంచెం సెలెక్ట్ చేస్తాను. చుట్టూ ఉన్న స్కై కూడా కొంచెం అక్కడ కాపీ అండ్ పేస్ట్ అయ్యింది. చూడండి, ఇలా నేను ఇది వాడి ఆ పోల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తాను. అది క్లోజ్గా ఉన్న ఏరియాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తుంది. సో ఇలా ఆ పోల్ అనేది రిమూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి పోల్ని పూర్తిగా రిమూవ్ చేశాను. తర్వాత వచ్చేది హీలింగ్ టూల్ బ్రష్ ఏం చేస్తుంది, అది కూడా స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ లాగానే, కానీ ఇందులో మీరు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేయవచ్చు. ఓకే, అంటే ముందు ఆల్ట్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ని ప్రెస్ చేయగానే ఇలా ఒక సైన్ వస్తుంది. ఆల్ట్ వదిలేయగానే ఆ సైన్ స్క్రీన్ నుంచి రిమూవ్ అయిపోతుంది. అంటే మీరు ఆల్ట్ ప్రెస్ చేస్తూనే ఉండాలి. మీరు అక్కడ ఏం ఏరియా ప్రెస్ చేయాలి అనుకుంటే మీరు ఆ ఏరియాని సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఆల్ట్ని వదిలేశాను. చూడండి, జూమ్ ఇన్ చేస్తాను. నాకు ఈ యారోకి బదులు ఆ అప్పర్ పోర్షన్లో ఉన్న స్కై కావాలి. ఓకే, బ్రష్ రేడియస్ని ఇంక్రీజ్ చేద్దాం. నేను కీబోర్డ్లో బ్రాకెట్కి యూజ్ చేయాలని చెప్పాను ఏరియా ఇంక్రీజ్ చేయడానికి. ఇక్కడ నుంచి మీరు ఏరియా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్రష్ ఏరియా ఇంక్రీజ్ చేసిన తర్వాత చూడండి, ఇలా రిమూవ్ చేస్తాము. ఇలా చేసేటప్పుడు స్కై మీద ఎక్కడ పేస్ట్ అవుతుందో అక్కడ ఒక ప్లస్ సైన్ కనబడుతుంది, కానీ అందులో ఏరియా వెనుక బ్యాక్గ్రౌండ్లో పేస్ట్ అయ్యి కలిసిపోతుంది. ఓకేనా గైస్? చూడండి, అందుకే ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కలర్ ఆ కలర్ వేరు. చూడండి, ఇక్కడ ఈ టూల్ వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ నుంచి నేను ఈ ఏరియాని సెలెక్ట్ చేసి ఇలా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఈ ఏరియా సెలెక్ట్ చేశాను, కొంచెం రబ్ అయింది. మనం ఎంత రబ్ చేస్తే అది ఎరీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, లోవర్ పోర్షన్ కొంచెం మిగిలిపోయింది. ఆల్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనం దాన్ని ఇలా రిమూవ్ చేస్తాము. ఆల్ట్ ప్రెస్ చేయాలి, ఆ ఏరియా రిమూవ్ చేయాలి. ఇలా మనం హీలింగ్ బ్రష్ టూల్ని యూజ్ చేయాలి. ఇక్కడ నుంచి ప్యాచ్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టూల్ వల్ల మనకు యూజ్ ఏంటి, ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన ఏరియాని డిలీట్ చేయాలి అనుకుంటే లేదా ఆ సెలెక్ట్ చేసిన ఏరియాని కాపీ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాచ్ టూల్ మీకు యూజ్ అవుతుంది. ఎలా చూపిస్తాను. ముందు మనం ఈ హ్యాండిల్లో ఈ పోర్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. పైన చూస్తే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ది సోర్స్, సెకండ్ది డెస్టినేషన్. సోర్స్ ఏం చేస్తుంది, సోర్స్ మనం సెలెక్ట్ చేసిన ఏరియాని ఎరేస్ చేస్తుంది. ఓకేనా గైస్? ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, సెలెక్షన్ ఎక్కడ మూవ్ అయితే ఆ ఏరియా అనేది సెలెక్టెడ్ ఏరియాలో మనకి చూపిస్తుంది. చూడండి, ఆ ఏరియా కాపీ అయ్యింది అండ్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. సెలెక్టెడ్ ఏరియా దగ్గరే ఈ ఏరియా అనేది ఉంటుంది. నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేసి వదిలేస్తే చూడండి ఎలా ఆ సెలెక్టెడ్ పోర్షన్లో అది కాపీ అండ్ పేస్ట్ అయిపోయిందో. మళ్ళీ మనం ఆ ఏరియాని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఇక్కడ నుంచి మనం డెస్టినేషన్ మోడ్ని సెలెక్ట్ చేయాలి. నేను వదలగానే అది అక్కడ కాపీ పేస్ట్ అయిపోయింది. కంట్రోల్ D. తర్వాత అది మనం ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి వెళ్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతాను. డ్రాగ్ చేశాక ఇక్కడ వదిలేస్తున్నాను. చూడండి, అది ఇక్కడ ఎలా మర్జ్ అయిపోయింది. అంటే మీరు సెలెక్ట్ చేసిన దాన్ని ఒక కాపీ చేసుకోవాలనుకుంటే సో మీరు డెస్టినేషన్ వాడాలి. ఒకవేళ డిలీట్ చేయాలని అనుకుంటే అప్పుడు మీరు సోర్స్ని యూజ్ చేయాలి. ఫోటోషాప్లో
మనం కంటెంట్ అవేర్ మూవ్ టూల్ గురించి నేర్చుకుందాం. కంటెంట్ అవేర్ మూవ్ టూల్ని వాడి మీరు ఏ ఏరియాని అయినా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి కావాల్సిన ప్లేస్లో మర్జ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఈ ఇమేజ్లో ఒక మబ్బు కనబడుతుంది. మనం దాన్ని ఇలా సెలెక్ట్ చేయాలి. అది ఒక ఫ్రీ హ్యాండ్ టూల్. మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేశాక దాన్ని పిక్ చేసి మీకు నచ్చిన చోటికి మూవ్ చేయాలి. ఓకే, అక్కడికి వచ్చాక వదిలేయచ్చు. అన్ప్రెస్ చేసిన వెంటనే ఫ్రీ ట్రాన్స్పరెంట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఫ్రీ ట్రాన్స్పరెన్సీ హెల్ప్తో మీరు అడ్జస్ట్ చేయాలి అనుకుంటే చేయవచ్చు. ఓకేనా? అడ్జస్ట్ చేశాక ఎంటర్ నొక్కి కంట్రోల్ డీతో రీసెలెక్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఈ పోర్షన్ మర్జ్ అయింది, కానీ కలర్ అనేది మర్జ్ అవ్వలేదు. కానీ మీరు చూస్తే బార్డర్ పోర్షన్ అనేది బ్లర్ అయిపోయింది. ఇంకొకటి చూపిస్తాను. సపోజ్ ఈ పోర్షన్ని ఇలా సెలెక్ట్ చేద్దాం. చేశాక ఆ పోర్షన్ని ఇలా ఇక్కడ నుండి తీసుకుని వెళ్దాం. మనం దాన్ని లీవ్ చేయగానే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆన్ అవుతుంది. పెద్దగా చేసి రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కంట్రోల్ లీవ్ చేయాలి. ఓకేనా? చూడండి, బార్డర్స్ బ్లర్ అయ్యాయి, ఏరియా కాపీ అయ్యింది. ఇలా మీరు ఏదైనా ఏరియాని వేరే ప్లేస్లో కాపీ ఆర్ పేస్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు కంటెంట్ అవేర్ మూవ్ టూల్ని యూజ్ చేయాలి. కంటెంట్ అవేర్ మూవ్ టూల్తో మనకి ఇంకో టూల్ కూడా ఉంటుంది, రెడ్ ఐ టూల్. ఈ రెడ్ ఐ టూల్ వల్ల ఉపయోగం ఏంటి? మామూలుగా ఏం జరుగుతుందంటే మీరు కెమెరాతో ఏదైనా ఫోటో క్లిక్ చేసినప్పుడు ఆ ఫోటోలో ఉన్న పర్సన్కి కళ్ళల్లో కెమెరా ఫ్లాష్ వల్ల రెడ్ కలర్ రిఫ్లెక్షన్ అనేది ఉండిపోతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ. సో మీకు కళ్ళలో ఒక రెడ్ డాట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో నువ్వు అది ఫోటోషాప్లో రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేయడానికి మనం రెడ్ ఐ టూల్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఓపెన్ చేద్దాం. ఈ ఫోటోలో ఈ బేబీ కళ్ళు రెడ్గా ఉన్నాయని మీరు చూడవచ్చు. ఓకేనా? సో రెడ్ ఐ టూల్ హెల్ప్తో మనం దాన్ని రిమూవ్ చేద్దాం. రెడ్ ఐ టూల్ ఇక్కడ నుంచి తీసుకొని కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. మీరు ఇక్కడ చేయాల్సింది మామూలుగా రెక్టాంగిల్ చేసినట్టు ఇక్కడ ఒకటి చేయాలి. దానిపైన ఇక్కడ క్లిక్ చేసి రెక్టాంగిల్ని డ్రాగ్ చేస్తాను. చూడండి, ఇలా రెడ్ ఐ అనేది రిమూవ్ అయిపోతుంది. దాన్ని చిన్నగా చేసి అప్పుడు పెద్ద సైజ్ తీసుకుంటాను. చూడండి, ఇలా మీరు రెడ్ ఐ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు బేబీ రెండు కళ్ళల్లో తేడా చూడొచ్చు. సో ఇలా మీరు రెడ్ ఐ టూల్ యూజ్ చేసి కళ్ళలో నుంచి రెడ్ రిఫ్లెక్షన్ని రిమూవ్ చేయవచ్చు. ఓకేనా గైస్? మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. అండ్ మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.